మాట్లాడుతున్నాను. మీ బాలనరసింహులు వర్సెస్ ఇండియన్ వచ్చేసి క్రియేటివ్ స్టార్ ఎండి హీరోస్ కింగ్ ఆఫ్ యూనివర్స్. నేను ఇప్పుడు నంద్యాలలో మన సంకాల ఉంది కదా, ఎస్సీ గ్రౌండ్ దగ్గర, ఇక్కడ బ్రదర్ సతీష్ కుమార్ గారు ఉన్నారు కదా, దైవజనులు దగ్గర ప్రేయర్ జరుగుతుంది. డిసెంబర్ 18, 2025 నేను కూడా ప్రేయర్కి వచ్చాను. నేను చిన్నప్పుడే చెప్పాను కదా, చిన్నప్పుడే నేను వచ్చేసి బాప్టిజం తీసుకున్నాను. చిన్నప్పుడే 6th క్లాస్లో తీసుకున్నాను. నేను కూడా ప్రేయర్కి వచ్చాను. ఈ వీడియో ఇప్పుడే ఫేస్బుక్లో వస్తుంది, యూట్యూబ్లో కూడా వస్తుంది. నా ఫాలోవర్స్ గురించి నా ఛానల్ తెలుసు కదా. ఒకటి క్యాపిటల్ వచ్చేసి MBN 0785-5. ఒక ఛానల్ యూట్యూబ్లో వచ్చేసి @ MBN 6578. అదేవిధంగా ఫేస్బుక్ ఐడి వచ్చేసి సింహం 1, విక్రమ్ సింహ 1. తర్వాత నేను టెలిగ్రామ్లో ఉన్నాను, ఇన్స్టాగ్రామ్లో ఉన్నాను. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి Arjun351990. ఓకే. తర్వాత ఇంకొకటి వచ్చేసి నేను ఎక్స్లో ఉన్నా, ట్విట్టర్లో కూడా ఉన్నా. ఓకేనా. అక్కడ స్టేజ్ ఎందుకంటే ఆ లైటింగ్లో కనపడడం లేదు స్టేజ్. నేను ఇక్కడ రోడ్డు మీద ఉన్నాను. ఇట్లా స్టేషన్ రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్ ఇది. నేనేం రీల్ కోసం చేయడం లేదు. నేను చెప్తాను కదా, త్వరలో నేను ఏదో ఒక రాజకీయ పార్టీ వైపు వెళ్ళబోతున్నా. అది తమిళనాడులో విజయ దళపతి గారు టీవీకే పార్టీ పెట్టారు కదా, అక్కడైనా ఉండొచ్చు. కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, CPM ఉంది, అక్కడైనా కావచ్చు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, తర్వాత TDP పార్టీ కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఒక్కొక్క పార్టీ తరఫున వెళ్ళబోతున్నా. ఖచ్చితంగా రేపు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎలక్షన్లు జరుగుతాయి. మాది రుద్రవరం మండలము, గోపాల గ్రామం, ఆలగడ్డ నియోజకవర్గం, నంద్యాల కొత్త జిల్లా, పాత కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ స్టేటు. నా మొత్తం ప్రూఫ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. నా దగ్గర పేపర్ ఆకర్షణ కడిగింది కానీ తెలుసు. పంచాయతీ ఎలక్షన్లో ఆలగడ్డ నియోజకవర్గం నుంచి కానీ, రుద్రవరం నియోజకవర్గం నుంచి కానీ సర్పంచ్గా పోటీ చేస్తాం. అదే 2029లో పంచాయతీ ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతాయి కదా, అప్పుడు ఏదో ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం. ఈ పార్టీ చెప్పాను కదా, ఈ పార్టీ తరఫున ఖచ్చితంగా పాలిటిక్స్లోకి వస్తాను. ఎందుకనే నాకు చాలా కొన్ని పనులు ఉన్నాయి. నేను కొన్ని థాట్స్ చెప్పాను కదా. ఏంటంటే నేను ఒక ట్రస్ట్ పెట్టాలి. నా డబ్బులు బ్యాంకులో రిలీజ్ అయితే అమరావతిలో ఒక 100 ఎకరాల ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్కి ప్రపోజల్ పెట్టుకొని గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జీవోస్ ప్రకారం ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ కట్టించి ఒక 100 ఎకరాల పొలం కొనేసి అక్కడ ట్రస్ట్ భవనం కట్టేసి అక్కడ ఏం పెడతానంటే బాలనరసింహులు వర్సెస్ MBN వచ్చేసి క్రియేటివ్ స్టార్ ఎంబీ హీరోస్ కింగ్ ఆఫ్ యూనివర్సల్ అని పెడతా. కింద వచ్చేసి డాక్టర్ అంబేద్కర్ స్టూడెంట్స్ స్కాలర్షిప్ స్కీమ్ ట్రస్ట్. దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఎవరైతే డిగ్రీ అయిపోయింటారో, SC వాళ్ళు, మాదిగ వాళ్ళు, పూర్ పీపుల్స్ అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు, పొలం లేని వాళ్ళు, చాలా కష్టాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళకు వచ్చేసి డిగ్రీ తర్వాత 1 year కోచింగ్ ఇప్పిస్తాం. అది సివిల్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, రైల్వే కావచ్చు, పోస్టల్ కావచ్చు, ఎనీవన్ కాంపిటేషన్ ఎగ్జామ్స్కి 1 year కోచింగ్ ఇప్పిస్తాం. మొత్తం రూపాయి ఖర్చు లేకుండా నేనే ఆ ఖర్చు భరిస్తాను. నా బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఆ డబ్బులన్నీ రిలీజ్ అయితే ఇవన్నీ చేయాలనుకుంటున్నా. తర్వాత ఇంకా పూర్ పీపుల్స్ ఉంటారు కదా, ఏ క్యాస్ట్ అయినా కానీ, ఏ కులమైనా, ఏ మతమైనా కానీ పూర్ పీపుల్స్ ఉంటారు కదా, తల్లిదండ్రులు లేని వాళ్ళు, అమ్మ నాన్న ఇల్లు లేని వాళ్ళు, వాళ్ళను నేనే పల్లెటూళ్ళు తిరిగి సేకరించి కనుక్కొని వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకు చదువు చెప్పించి వాళ్ళని ప్రయోజనం చేస్తాను. నేను MCom DED చేశాను. నా పేరు బాలనరసింహుడు, MCom DED. ఓకే సరేనా. ప్రేయర్కి వచ్చాను, కొద్దిగా నేను కూడా ప్రేయర్కి అటెండ్ కావాలి. ఇప్పుడే ఇది పోస్ట్ వస్తుంది, యూట్యూబ్లో పెడతాను 2 ఛానళ్ళలో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే చెప్పాను కదా. @MBN 0785-5. ఇంకోటి వచ్చేసి @MBN 6578 యూట్యూబ్ ఛానల్స్. ఫేస్బుక్ ఐడి మళ్ళీ చెప్తున్నాను, సింహం విక్రమ్. ఓకేనా. ఓకే ఇప్పుడే పెడతాను. ఇది నా థాట్ అదే ఉంది కదా. నేను సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాను. బ్యాంకులలో డబ్బులు రిలీజ్ అయితే ఎవరి డబ్బులు అవసరం లేదు. నాకు పేబ్యాక్ ఆప్షన్ కార్డు ఉంది. ICICI బ్యాంక్ ప్రివిలేజ్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్స్ కార్డు, పేబ్యాక్ ఆప్షన్ కార్డు. అది ఒక కళాఖండం, చాలా ఫీచర్స్ ఉన్నాయి. స్ట్రాటజిక్ పార్ట్నర్, HP, లాకర్ నెంబరు, VISA, ATM, డెబిట్ కార్డు. దాని మీద నాకు అందరికీ బుక్ మీద VISA నెంబర్ ఇస్తారు, నాకు కార్డు మీద ఇచ్చారు. VISA నెంబర్ 611936 VISA డెబిట్ కార్డు. అంటే ప్రజలు చూసుకుంటూ పోతున్నారులే. నేను అదే చెప్తున్నా. ఇదేం నేను రీల్ చేయడం లేదు, డబ్బుల కోసం చేయడం లేదు. అర్థమైందా. నేను ఓన్గా ఇప్పుడు కూడా కష్టపడుతున్నా, జాబ్స్ చేసుకుంటున్నాను, కష్టపడుతున్నాను. మీకు నా గురించి తెలియాలని చెప్పేసి నేను చేస్తున్నా. అర్థమైందా. నేనే ఆ వ్యక్తిని.
ఆ కార్డు అనే వ్యక్తిని నేనే, ఆ కార్డు నాదే. అది ఎక్కడ ఇచ్చారంటే హైదరాబాద్లో మాదాపూర్లో రహేజా గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఇన్ఆర్బిట్ మళ్ళీ ఐపర్సీలో వర్క్ చేశా 2014లో. డిఆర్డిఓ కర్నూలులో ఉంది, ఇప్పుడు కూడా ఉంది అక్కడ. ఇప్పుడు డీడీకేయూ ఏదో అయింది అక్కడ. నేను స్కిల్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటే అక్కడ శాలరీ అకౌంట్గా అక్కడ ఇచ్చారు. ఆ కార్డు మీద పేరు కూడా ఉండదు, కింద ఫీచర్స్ మాత్రమే ఉంటాయి, వీసా నెంబర్ ఉంటుంది. ఓకే, అది ఆ కార్డు యొక్క స్పెషాలిటీ. అర్థం అనుకుంటే అందరికీ నేను ప్రేయర్కి అటెండ్ కావాలి. దైవజనులు బ్రదర్ సతీష్ కుమార్ కూడా వచ్చింటారు, ఆయన కూడా కొద్దిగా కలిసి నేను కూడా నా సమస్య బ్యాంకులో అమౌంట్ రిలీజ్ కావాలని చెప్పేసి కోరుకుంటాను. ఆయనను కూడా నా గురించి ప్రేయర్ చేయమని చెప్పేసి చెప్పాను కదా. నేను పాలిటిక్స్కి రావాలని చెప్పేసి నా థాట్ నేను చెప్పేసి నేను చాలా బాగా మాట్లాడగలను. తమిళ్ తెలుసు, కన్నడ తెలుసు, హిందీ తెలుసు, ఇంగ్లీష్ తెలుసు, తెలుగు తెలుసు, స్పానిష్ కూడా కొద్దిగా తెలుసు, ఇంకా నేర్చుకుంటున్నాను. ఓకే టాటా. ఓకే, నేను డబ్బు కోసం చేయడం లేదు, రీల్స్ కోసం చేయగలను. ఇది నా జీవిత చరిత్ర. మళ్ళీ కూడా చెప్తున్నా, ఇది నా జీవిత చరిత్ర, కేవలం నా జీవిత చరిత్ర మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మై ఫాలోవర్స్. ఆదరించాలి మరి నన్ను.